అందరికీ నమస్తే. మనం పగడాల అనంతరాములు గారితో ఉన్నాం. సార్ రైట్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మన దేశం కోసం ముందుండి నడిచిన వాళ్ళల్లో మహిళలు ఉన్నారు. చదువులో అంధకారులు అయిపోతుంటే చదువులో ముందున్న వాళ్ళు కూడా ఉన్నారు. ముందుండి చదువు నేర్పిన గురువులుగా సావిత్రి పూలే గారు మొట్టమొదలు మనకి విద్యాబోధనలు చేసినటువంటి మహిళ. వారికి ఈరోజు రేపు జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్ని మనం గౌరవించుకోవటం, మహిళలు ఎన్నో పాత్రలు వహించినటువంటి మహిళలకి వారికి మనం ఎంత పొగిడినా, ఎన్ని బిరుదులు ఇచ్చినా, ఎంత సత్కారాలు చేసినా మనం తీరని లోటుగానే ఉంటుంది. నేను ఎందుకంటానంటే ఆ మాట, మొట్టమొదలు దేశానికి తొలి మహిళగా భారత రత్న అందుకొని దేశ ప్రధానిగా వహించిన శ్రీమతి ఇందిరా గాంధీ గారు, సరే అట్లాగనే సరోజిని గారు, మరి పోతే సరోజిని నాయుడు గారు, పోతే మరి సరోజిని నాయుడు గారు కావచ్చు. కానీ దేశంలో మహిళలు ఎక్కువగా దేశం కోసం కానియచ్చు, మరి మానవులు పుట్టడం కోసం మహిళలు వహించిన ఒక తల్లిలా, ఒక చెల్లిలా ఏ పాత్రలో చూసినా దేంట్లోనైనా ముందున్న మహిళలకి మనం ఎంత చేసినా, ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేమని చెప్పి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము ఇక్కడ జేవిడి